కాకపోతే దానికోసం వర్క్ స్టార్ట్ చేయలేదు ఈరోజు. బిజినెస్లో ఒకటి ఇప్పుడు ప్రతి నెల 5,000 బ్యాటరీస్ అమ్మాలి అని అనుకున్నాను. దానికోసం వర్క్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. 21 నుంచి అంటే పెద్దగా ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేయలేదు. కానీ ఈ ఇయర్లో కొద్దిగా ఇక అనుకుంటూ వస్తున్నాను, కానీ దాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయలేదు. లాస్ట్ 4 months నుంచి కొంచెం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి బాగా దాని మీద ఇదైపోయింది. బిజినెస్ని బాగా పెంచుకోవాలి, ప్రతి నెల ఖచ్చితంగా 5,000 బ్యాటరీస్ ఖచ్చితంగా నేను అమ్మాలి అని చెప్పేసి దాని మీద ఇంకా ప్రార్థన కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాము. ఎక్కువ చేసుకుంటూ దానికోసం ఇంకా క్రియలు కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే క్రియలు స్టార్ట్ చేయకపోతే వర్క్ అవ్వదు. అందుకోసం లాస్ట్ 3 months నుంచి బాగా మార్కెట్లో తిరుగుతూ ఉన్నాను నేను. లాస్ట్ మంత్లో బాగా ప్రార్థన చేసుకున్నాము. అంకుల్ లాంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాము బిజినెస్ కోసం. ప్రదీప్ అన్న వాళ్ళు కూడా చేస్తున్నారు, సంఘంలో కూడా అందరూ చేస్తున్నారు. బిజినెస్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు అద్భుత రీతిగా లాస్ట్ మంత్లో మేమైతే ప్రేయర్ చేసుకొని కనీసం ఈ మంత్లో ఒక 5 counters యాడ్ చేయ ప్రభావ, కొత్త కౌంటర్లు అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటే లాస్ట్ మంత్లో అంటే నేను ఆదిలాబాద్ సైడ్ వెళ్ళాను. మొత్తం అంతా తెలంగాణలోనే నిర్మలు, ఆదిలాబాదు, సిద్దిపేట, సిరిసిల్ల ఇదంతా మొత్తం చూసుకుంటూ కామారెడ్డి అంతా చూసుకుంటూ ఆదిలాబాద్ వరకు వెళ్ళాను. ఆ రోడ్లో పోయినప్పుడు భారత దేశం వెళ్ళినప్పుడు ఆ టైంలో అంటే ప్రయాణంలో కూడా చాలా కాపురం తెచ్చాడు. అసలు ఆ రోజు చాలా విపరీతమైన వర్షం పడుతూ ఉంది. నిర్మల్ నుంచి నేను ఒక్కనే బయలుదేరా. అక్కడికి దాదాపు 400 kilometers ఉంటుంది హైదరాబాద్. నిర్మల్ నుంచి బయలుదేరినప్పుడు రాత్రి 8 o'clock అయింది. కొండ మీద అది అడవిలో తీసుకెళ్ళింది. అది రోడ్డు దాదాపు 20 kilometers కొండ మీదకి వెళ్తాయి. కొండ మీదకి పైకి ఎక్కేదానికి లైట్ అయిపోయింది, వర్షం పడుతూ ఉంది. డైరెక్ట్గా నాకు ఏమైంది, మేఘాలు డైరెక్ట్గా మీదకి వచ్చేసినాయి. మొత్తం అంతా మేఘాలు మీదకి వచ్చేసి ఎక్కడైనా ఏమి అసలు నాకు కనిపించట్లేదు, అసలు రోడ్డే కనిపించట్లేదు. ముందు ఎవరు వాహనాలు కూడా ముందు వెనక ఏ వాహనాలు రాలేదు. చాలా భయపడినా కొద్దిసేపు. అసలు ఒక్క అడుగు కూడా 1 feet కూడా ముందుకు కనిపించట్లేదు. ఎట్లా అని చెప్పేసి స్లోగా నెమ్మదిగా దాంట్లో మొబైల్లో చూసుకుంటూ, మొబైల్లో కూడా నెట్వర్క్ కూడా లేదు. ఆల్రెడీ ముందే నేను ఆ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ మ్యాప్ను చూసుకుంటూ టర్నింగ్లను చూసుకుంటూ మెల్లగా 10-15 kilometers మెల్లగా దాటి వెళ్ళాను. దాటి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకుని దేవునికి స్తోత్రం అని మళ్ళీ మెయిన్ రోడ్లోకి ఎక్కాను, వెళ్ళిపోయాను. ఆ ట్రిప్లో దేవుడు అద్భుతంగా రిటర్న్ వచ్చేవాడికి 7 counters యాడ్ చేశాడు. అంటే ఆ మంత్లో నాకు 8 counters యాడ్ చేశాడు మొత్తం లాస్ట్ మంత్లో. దేవుడు కృపను బట్టి ఆ కార్యం చేశాడు. అదొకటి అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను బిజినెస్ పెంచాలంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటి కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలనంటే నేను బయట నుంచి తీసుకోవడమే కాదు, నేను మామూలుగా నా బ్యాటరీస్ ఎక్కడి నుంచి తెస్తామంటే మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. బ్యాటరీస్ అన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. మాకు ఇంపోర్టర్ ఎవరంటే ఇంపోర్టర్ ఒక మధ్య వ్యక్తి ఉన్నాడు, సూరత్లో ఉంటాడు. ఆయన గుజరాత్ సూరత్లో ఉంటాడు. ఆయన దగ్గర నుంచి మేము తీసుకుంటాము. ఆయన దగ్గర నుంచి మేము తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏమో మొత్తం ఆయనకు టోటల్గా అమౌంట్, నేను ఎన్ని బ్యాటరీ తీసుకుంటానో అన్ని బ్యాటరీలకి ముందు టోటల్గా పేమెంట్ చేయాలి. ముందే అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత నాకు స్టాక్ డిస్పాచ్ అవుతుంది. దానికోసం అంటే ఇప్పుడు నేను 5,000 బ్యాటరీస్ చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కనీసం అంటే ఒక 30 lakhs పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దాంట్లో అంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకేసారి నేను పెట్టలేను కదా. దేవా నువ్వే ఏదైనా కార్యం జరిపించు దీంట్లో అని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ వస్తున్నాము. ఇక నా ఫ్రెండ్ ఒకడు సింధనూరులో కూడా ఒకడు ఉంటాడు, సేమ్ ఇదే బిజినెస్. ఆయన కూడా ఇద్దరం కలిసే చేస్తాం. ఎక్కడైనా కూడా ఇద్దరం కలిసే తీసుకుంటాం. ఆయన కర్ణాటక మొత్తం చూస్తాడు, నేనేమో ఏపీ తెలంగాణ రెండిట్లో చూస్తూ ఉంటాను. ఇక ఇద్దరం, ఆయన నాకు 3 months నుంచి నాతో అంటున్నాడు, ఒకసారి పోదాం రన్నా మాట్లాడదాం, ఏమో క్రెడిట్ ఇవ్వచ్చేమో అన్నట్లు అంటున్నాడు. కానీ నాకు ఎంతగా మైండ్లోకి ఎక్కలే. లాస్ట్ ఒక 10-15 days నుంచి కొంచెం అంటే నేను ప్రేయర్లు చేసుకుంటా ఉన్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్కడి నుంచి కావాలి, ఎట్లా పెంచాలి అని చెప్పేసి దేవుడు ఆయన ద్వారా చిన్నగా నాలో ఈ మాటలు అంటే ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పేసి అట్లా చేశారు. సరే నువ్వు ఇంత వంగపోతున్నావు, సరేలే పోదాం పదా అని చెప్పేసి పోయేటప్పుడు ట్రైన్ బుక్ చేసుకున్నాము. వెళ్ళాము సూరత్కి. విపరీతమైన వర్షం సూరత్లో, కార్లు మునిగిపోయినాయి, అంత వర్షం. ఇక అట్లనే ఇక పోయిన తర్వాత ఫ్రైడే రోజు మీటింగ్ అనమాట. మొన్న ఫ్రైడే రోజు అంకుల్కి చెప్పాను గురువారం నైట్, సార్ ప్రేయర్లు చేయండి, జ్ఞాపకం చేసుకోండి అని. తప్పకుండా చేస్తాను అన్నాడు. ప్రదీప్ అన్నకి చెప్పాను. ప్రదీప్ అన్న నా కోసం ప్రత్యేకంగా ప్రేయర్ చేశాడు. ఇంట్లో మేము ఆ రోజు పోయినాను కదా, ఆ రోజు మీటింగ్ నాకు ఎప్పుడు ఫ్రైడే రోజు మీటింగ్. ఇంట్లో ఇంకా లలిత వీళ్ళకి పాప వాళ్ళకి కూడా స్కూల్ లేదు. వాళ్ళు కూడా ముగ్గురు ఇంట్లో, జాస్వా, లలిత, వర్షిత ముగ్గురు ఉపవాస ప్రార్థన కూర్చున్నారు. పొద్దునుంచే ఇంకా కూర్చున్నారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రార్థనలన్నీ. దేవుడు ఆలకించినాడు. ఏమైందని అంటే ఆయన ద్వారా నాకు క్రెడిట్ రావాలి ప్రభు, కనీసం ఒక 1 month అని నాకు ఆయన దగ్గర నుంచి ఒక క్రెడిట్, ఒక 50-60% క్రెడిట్ ఇస్తాను, సరే మీరు చేయండి, తర్వాత నాకు పేమెంట్ వేయండి అని, మీరు కార్యం చేయండి అని చెప్పేసి ఆ మెయిన్ పాయింట్ పెట్టుకొని వెళ్ళాం. నీ మీదే ఆధారపడి వెళ్తున్నానని చెప్పేసాను. ఆ ఫ్రైడే రోజు మధ్యాహ్నం అనమాట మాకు యాక్చువల్గా మీటింగ్. నేను మార్నింగ్ 10 గంటల నుంచి అంటే ఫ్రైడే అంటే సాటర్డే నేను రిటర్న్ రావాలి అంటే తత్కాల్లో బుక్ చేసుకోవాలి టికెట్స్.
ట్రైన్కి అయితే. అంటే ఫ్రైడే మార్నింగే బుక్ చేయాలి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ఫ్రైడే మార్నింగ్ ఒకవేళ నేను నిన్న ట్రైన్కి వస్తే కనుక ఈరోజు మధ్యాహ్నం 1:30కి వస్తుంది ట్రైన్, అది సాక్ష్యం చెప్పలేను. అంటే దేవుడు కార్యం చేయడా? ట్రైన్ బుక్ చేసుకోవాలంటే దేవుడు కార్యం చేయడమే కదా అని అర్థం. అట్లా కాదు. నేను విశ్వాసంతో ఖచ్చితంగా ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను అని చెప్పేసి నేను ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను నిన్న నైటే. మొన్న అసలు నేను ఇంకా మీటింగ్కి వెళ్ళకముందే దేవుడు కార్యం చేస్తాలని చెప్పేసి నేను సాక్ష్యం ఖచ్చితంగా చెప్పాలి, నేను టికెట్ బుక్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాను నిన్న నైట్కి 7 o'clockకి. నైట్ ఇంటికి 10:30కి అంతా వచ్చేసాను. అది ఇక ప్రేయర్ చేసుకుని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము ఫ్రైడే మార్నింగే. ఇక ఫ్రైడే మధ్యాహ్నం నుంచి మీటింగ్ ఉంది. వాళ్ళ ఫ్యాక్టరీస్, ఆ స్టాకులు మొత్తం అంతా సూరత్లో మొత్తం అంతా తిరిగాము. మధ్యాహ్నం 3 గంటల నుంచి మీటింగ్లో కూర్చున్నాము. సాయంకాలం 5:30కి మీటింగ్ అయిపోయింది. ఒకటే చెప్పాము మేమంతా ఇద్దరము, ఏపీ తెలంగాణ మొత్తం అంతా ప్రతి డిస్టిక్లోనూ మీది బ్రాండు, నా బ్రాండు, ప్రతి డిస్టిక్ ప్రతి ఊర్లోనూ పెడతాను. నేను మార్కెటింగ్ చేసే కెపాసిటీ మాకుంది, మేము చేస్తాం. ఆయన కూడా కర్ణాటక మొత్తం చేస్తాడు. ఈ 3 స్టేట్లు మీరు ఎవరికి ఇవ్వకూడదు, 3 స్టేట్లలో మేము ఇద్దరమే చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు అగ్రిమెంట్లు కావాలి, అన్నీ కావాలని చెప్పాము. సరే అన్నాడు. మాకు ఇంకొకటి కూడా మీ దగ్గర నుంచి మాకు ఫేవర్ కావాలని అన్నాం. ఏం ఫేవర్ చెప్పండి అన్నాడు. అంటే నాకంటే చిన్నోడే బాబా ఆయన, CA ఆయన, 36 years ఉంటాయి అంతే, ఇంపోర్ట్ చేస్తాడు ఆయన. చెప్పాడు మాకు మీ దగ్గర నుంచి ఒక ఫేవర్ కావాలి సార్ అని. అంటే చెప్పండి ఏం ఫేవర్ కావాలంటే మాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా అని. అంటే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలే, సరే ఓకే అని అన్నాడు. అంతే, ఏం మాట్లాడలే. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యపోయాడు. మేమిద్దరం ముఖం చూసుకుంటున్నాము. అసలు ఒప్పుకోడు 90% అసలు సాధ్యమే లేదు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కోట్లలో కావాలి. ఒక కంటైనర్ తీసుకోవాలంటే కనీసం 1,50,00,000 రూపాయలు కావాలి వాళ్ళకి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే. నెలకి కనీసం అంటే ఒక 5-6 కంటైనర్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు. అట్లాంటి వ్యక్తులు క్రెడిట్ ఇవ్వడం అంటే మాటలు కాదు, అసలు ఎవరికే కానీ క్రెడిట్ ఇవ్వరు. అట్లాంటి వాళ్ళు సరే మీరు 20-25 డేస్లో ఒక 50% అడ్వాన్స్ చేసుకుని 50% మీరు చేసుకుంటారండి, మీ బ్రాండ్తో పాటు నా బ్రాండ్ కూడా కొంచెం చేయండి మీ ఏరియాలో, మీ స్టేట్స్లో. అంటే ఖచ్చితంగా చేస్తాం సార్, మీ బ్రాండ్ కూడా చేస్తాం, మా బ్రాండ్ చేస్తాం, ఖచ్చితంగా ప్రతి డిస్టిక్లోనూ మీ బ్రాండ్ నా బ్రాండ్ ఖచ్చితంగా కనపడేలాగా పెడతాము. మీరు నెక్స్ట్ 6 monthsలో ఒకసారి కావాలంటారా అండి మాతో పాటు మార్కెట్లో, మీకు నేను చేసి చూపిస్తామేమో అని చెప్పాము. అంటే ఆయన సరే అని చెప్పేసి, సరే అయితే మీరు తీసుకోండి, ప్రాబ్లం లేదు, నేను చెప్తాను మా వాళ్ళకి, క్రెడిట్ మీరు వాడుకోండి, ఒక 50% అడ్వాన్స్ చేస్తూ 50% మీరు ఒక 1 month వరకు క్రెడిట్ చూసుకొని మీరు చేసుకోండి అని దేవుడు ఆ విధంగా గొప్ప కార్యం చేశాడు అనమాట. దేవుడు ఇది అన్నీ నా శక్తి, నా బలము, నా జ్ఞానం చేత అయితే కాలేదు. మీ ప్రార్థనలు, అంకుల్ ప్రార్థనలు, ప్రదీపన్న ప్రార్థనలు, వీళ్ళందరూ ప్రార్థనల్లో. ఇంకొకటి ఇంట్లో ప్రార్థన చేసే మా ఇంట్లో ఉన్న నా భార్యకు వందనాలు చెప్తున్నా. ఎందుకంటే ఆమె నేను ఎక్కడికి పోయినా ఏం పని అయినా కూడా ముందు చెప్తే, ఆమెకి వేరే పని ఏముండదు, ఎవరితోటి ఏమీ మాట్లాడదు, ఇంటి పక్కన వాళ్ళతో కూడా ఎప్పుడే కానీ ఏమీ మాట్లాడదు. ఆమె ఎప్పుడు ప్రార్థన, ప్రేయరు చేస్తూనే ఉంటుంది. అదే లోకంలోనే ఉంటుంది. దేవుడు అట్లాంటి శక్తి గల భార్యను నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుడు నా ఈ చిన్న సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్.